హాయ్ స్టూడెంట్స్, నేను డాక్టర్ ఆర్ జాలబాబు, లెక్చరర్ ఇన్ కెమిస్ట్రీ. ఇప్పుడు మనం శూన్య క్రమాంక చర్య గురించి తెలుసుకుందాం. శూన్య క్రమాంక చర్య శూన్య క్రమాంక చర్య అంటే ఏమిటి? ఇప్పుడు చర్యా క్రమాంకము 0 అయితే ఆ చర్యలను శూన్య క్రమాంక చర్యలు అంటాం. అయితే ఇక్కడ ఒక చర్యను తీసుకుంటే ఏ పి అనేటువంటి ఉత్పన్నాన్ని ఏర్పరిచింది. ఏ అనేటువంటి క్రియాజనకం పి అనేటువంటి ఉత్పన్నాన్ని ఏర్పరిచింది. ఈ చర్యకు మనం చర్యా క్రమాంకాన్ని కనుగొనాలి అంటే దీనికి మనం చర్యా రేటు నియమాన్ని రాయాలి. సో చర్యా రేటు నియమం, చర్యా రేటు R అనేది క్రియాజనకాల గాఢతకు గాఢతలకు అనులోమానుపాతంలో ఉంటుంది. సో ది చర్యా రేటు క్రియాజనకాలు పవర్ n. ఇప్పుడు చర్యా రేటు ఈక్వల్స్ టు, ఇక్కడ మనం స్థిరాంకాన్ని ఉంచుతాం కే అనేది చర్యా రేటు స్థిరాంకము. ఇది క్రియాజనకాల గాఢతలు పవర్ n. సో చర్యా రేటు నియమం ప్రకారం చర్యా రేటు అనేది క్రియాజనకాల యొక్క క్రియాశీల గాఢతల మీద ఆధారపడి ఉంటుంది. ఇక్కడ n అనేది చర్యా క్రమాంకం. కాబట్టి శూన్య క్రమాంక చర్య అయితే n విలువ 0 అవుతుంది. కాబట్టి ఇక్కడ ఈ n విలువ 0 అయితే అప్పుడు చర్యా రేటు R అనేది చూస్తే ఇక్కడ క్రియాజనకాలు పవర్ 0 అవుతుంది. అప్పుడు ఏమవుతుంది? క్రియాజనకాలు పవర్ 0 అయితే ఇది మొత్తం క్రియాజనకాలు గాఢత 1 అయిపోతుంది. కాబట్టి R ఈక్వల్స్ టు K అవుతుంది. అంటే చర్యా రేటు ఈక్వల్స్ టు స్థిరాంకము, అనగా చర్యా రేటు అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి శూన్య క్రమాంక చర్యల యొక్క చర్యా రేటు క్రియాజనకాల గాఢత మీద ఆధారపడకుండా చర్యా రేటు అనేది స్థిరంగా ఉంటుంది. కాబట్టి చర్యా రేటు క్రియాజనకాల గాఢత మీద ఆధారపడకపోతే అలాంటి చర్యలను శూన్య క్రమాంక చర్యలు అంటారు. కాబట్టి ఇక్కడ చర్యా రేటుని మనం గణితాత్మకంగా dx/dt రాస్తాము. సో ఇక్కడ స్థిరాంకము K. సో ఇక్కడ K0 అంటే శూన్య క్రమాంక చర్యా రేటు స్థిరాంకం K0. ఇప్పుడు dx ఈక్వల్స్ టు, ఈ dtను తీసుకెళ్తే ఏమవుతుంది? K0 ఇంటూ dt. ఇప్పుడు ఈ సమీకరణాన్ని సమకలనం చేయగా చేస్తే ఏమవుతుంది? ఇంటిగ్రేషన్ dx ఈక్వల్స్ టు ఇంటిగ్రేషన్ K0 dt. సో ఇంటిగ్రేషన్ dx ఏమవుతుంది? x అవుతుంది. సో K0 స్థిరాంకం కాబట్టి ఇంటిగ్రేషన్ K0 అవుతుంది.
ఇంటిగ్రేషన్ డిటి టీ అవుతుంది ప్లస్ ఐ వస్తుంది. ఐ అంటే ఏంటి? సమకలన స్థిరాంకం. ఇప్పుడు దీనిని ఈక్వేషన్ 1 అనుకుందాం. ఇప్పుడు ఈ ఐ వాల్యూని కనుగొనటానికి మనకి t ఈక్వల్స్ టు 0 అయితే ఇక్కడ x ఈక్వల్స్ టు కూడా 0. కాబట్టి t మరియు x విలువలను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? సో x 0 k0 ఇంటూ 0 ప్లస్ ఐ. కాబట్టి ఐ విలువ 0 అవుతుంది. కాబట్టి ఈ ఐ విలువను సమీకరణం 1లో ప్రతిక్షేపిస్తే ఏమవుతుంది? x ఈక్వల్స్ టు k0 ఇంటూ టీ ప్లస్ ఐ విలువ 0 ప్లస్ 0 కాబట్టి సో x ఈక్వల్స్ టు k0 టీ అవుతుంది. సో ఇది ఫర్ ఎగ్జాంపుల్ ఈక్వేషన్ 2 అనుకుందాం. ఇప్పుడు శూన్య క్రమాంక చర్యా రేటు స్థిరాంకము k0 ఏమవుతుంది? x బై టీ అవుతుంది. కాబట్టి శూన్య క్రమాంక చర్యా రేటు స్థిరాంకం k0 ఈక్వల్స్ టు x బై టీ. ఇప్పుడు మనం k0కు ప్రమాణాలు కనుక్కుందాం. సో ఇక్కడ మనకి k0కి ప్రమాణాలు రాయాలి అంటే ఇప్పుడు k0కి x బై టీ కాబట్టి x అనేది గాఢత కాబట్టి గాఢత బై టీ అంటే టైము కాబట్టి టైంని మనం సెకండ్స్లో తీసుకుంటాం. అప్పుడు మనకి గాఢతని దేంట్లో తెలియజేస్తాం? మోల్ లీటర్ ఇన్వర్స్. సో సెకండ్ పైకి వస్తే సెకండ్ ఇన్వర్స్. కాబట్టి k0కి ప్రమాణాలు ఏమవుతాయి? మోల్ లీటర్ ఇన్వర్స్ సెకండ్ ఇన్వర్స్ అవుతాయి. ఓకే. తరువాత మనకి శూన్య క్రమాంక చర్యకి అర్ధ జీవిత కాలాన్ని కనుగొందాం. సో అర్ధ జీవిత కాలము అంటే ఒక చర్య సగం పూర్తవటానికి పట్టే కాలం. అనగా ఒక చర్య 50% పూర్తవటానికి పట్టే కాలం. అంటే ఈ అర్ధ జీవిత కాలంలో సగం క్రియాజనకాలు క్రియాజన్యాలుగా మార్చబడతాయి. అంటే సగం క్రియాజనకాలు ఉంటాయి, సగం క్రియాజన్యాలు ఉంటాయి. ఈ అర్ధ జీవిత కాలాన్ని మనము t½ ద్వారా సూచిస్తాము. కాబట్టి మనకి t ఈక్వల్స్ టు 0 అయినప్పుడు గాఢత తొలి గాఢత a. ఇప్పుడు కాలము t½ అయితే ఆఫ్ లైఫ్ అర్ధ జీవిత కాలం అయితే ఇప్పుడు గాఢత ఎంత ఉంటుంది? క్రియాజనకాల గాఢత a/2. ఎందుకంటే a/2 మనకి క్రియాజన్యాలుగా మార్చబడతాయి. కాబట్టి ఇక్కడ x a/2 అవుతుంది. సో టైము t½ అవుతుంది. సో ఈ విలువలను మనం ఎక్కడ ప్రతిక్షేపిస్తాం? ఈక్వేషన్ 2లో ప్రతిక్షేపిస్తే అప్పుడు x బదులు ఏమవుతుంది? a/2 ఈక్వల్స్ టు k0. t ఏమవుతుంది? t½ అవుతుంది. కాబట్టి t½ అనేది ఏమవుతుంది? a/k0 ఇలా వస్తుంది, 2k0 అవుతుంది. అనగా ఈ 0 ఆర్డర్ శూన్య క్రమాంక చర్య యొక్క అర్ధ జీవిత కాలము ఏమవుతుంది? a/2k0. ఇక్కడ 2 అనేది సంఖ్య, k0 అనేది స్థిరాంకము. కాబట్టి t½ is directly proportional to a. అంటే శూన్య క్రమాంక చర్య అర్ధ జీవిత కాలము ఏంటి? క్రియాజనకాలుగా తొలి గాఢతకు అనులోమానుపాతంలో ఉంటుంది. అనగా గాఢత పెరిగితే అర్ధ జీవిత కాలం కూడా పెరుగుతుంది, తొలి గాఢత తగ్గితే అర్ధ జీవిత కాలం కూడా తగ్గుతుంది. ఓకే.
తరువాత మనం ఈక్వేషన్ సమీకరణం 2 నుంచి గ్రాఫ్ గీస్తే సమీకరణం 2 ఏంటి? ఎక్స్ ఈక్వల్స్ టు k0 t. ఈ సమీకరణం మనకి y ఈక్వల్స్ టు mx రూపంలో ఉంది. ఇప్పుడు మనం గ్రాఫ్ గీస్తే సో గ్రాఫ్లో ఏమవుతుంది? ఇక్కడ ఇది y యాక్సిస్ మీద ఏం తీసుకోవాలి? ఎక్స్ గాఢతను తీసుకోవాలి. అదే ఈ ఎక్స్ ప్లస్లో ఉంది టీ ఉంది కాబట్టి ఎక్స్ యాక్సిస్లో టీని తీసుకుంటాం. ఇప్పుడు ఎం అనేది ఏంటి? స్లోపు. సో ఇక్కడ ఇంటర్సెప్ట్ లేదు కాబట్టి వాలు ఇది మూల బిందువు గుండా ఇలా వెళ్ళిపోతుంది కాబట్టి ఎం వాలు అనేది ఏమవుతుంది? k0 అవుతుంది. కాబట్టి గాఢతకి మరియు కాలానికి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు మనకి వాలు ద్వారా ఈ శూన్య క్రమాంక చర్య రేటు స్థిరాంకాన్ని కనుగొనవచ్చు. తరువాత ఈ శూన్య క్రమాంక చర్యకు ఉదాహరణలు తీసుకుంటే ఉదాహరణలు మొదటిగా హైడ్రోజన్ వాయువు క్లోరిన్ వాయువుతో సూర్యరశ్మి సమక్షంలో కాంతి రసాయన చర్య జరిగి మనకి HCl ఏర్పడుతుంది. ఇది శూన్య క్రమాంక చర్యకు ఉదాహరణ. కాంతి రసాయన చర్య ఇది శూన్య క్రమాంక చర్య అవుతుంది. అదేవిధంగా మనకి అమోనియా విఘటనం చెంది మాలిబ్డెనం ఉత్ప్రేరక సమక్షంలో ఉపరితలం మీద ఈ అమోనియా వియోగం చెంది నైట్రోజను మరియు హైడ్రోజన్లను ఏర్పరుస్తుంది. కాబట్టి అమోనియం వియోగం చెందేటువంటి చర్య కూడా శూన్య క్రమాంక చర్య అవుతుంది. అదేవిధంగా నైట్రస్ ఆక్సైడ్ కూడా ప్లాటినం లోహం సమక్షంలో వియోగం చెంది నైట్రోజన్ వాయువు మరియు ఆక్సిజన్ వాయువులను ఏర్పరుస్తుంది. సో ఇవి శూన్య క్రమాంక చర్యకు ఉదాహరణలు. కాబట్టి మనం శూన్య క్రమాంక చర్య అంటే ఏమిటి? ఆ శూన్య క్రమాంక చర్య రేటు స్థిరాంకం k0 x/t కనుక్కున్నాం. అదేవిధంగా k0కి ప్రమాణాలు రాసాం. మోల్, లీటర్ ఇన్వర్స్, సెకండ్ ఇన్వర్స్. అదేవిధంగా అర్ధ జీవిత కాలము ఈ శూన్య క్రమాంక చర్యకు అర్ధ జీవిత కాలము T/A/2 k0 వచ్చింది. దీని యొక్క అర్ధ జీవిత కాలము తొలి గాఢతకి అనులోమానుపాతంలో ఉంటుంది. అదేవిధంగా దీనికి గ్రాఫ్ ద్వారా ఎక్స్కి టీకి మధ్య గ్రాఫ్ గీసినప్పుడు వాల్ అనేది k0 అవుతుంది. అదేవిధంగా శూన్య క్రమాంక చర్యకి ఉదాహరణలు తెలుసుకున్నాము. ఓకే, థ్యాంక్ యూ వెరీ మచ్.